విజయవాడలో నూతనంగా సనాతన సెల్యులాయిడ్ సంస్థ నూతన కార్యాలయంలోనూ గుంటూరు వెంకటరామారావు ముఖ్య అతిథిగా పాల్గొని లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. అనంతరం విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ నటుడు చిట్టిబాబు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సంస్థ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దర్శకుడు కొట్టారు కిరణ్, నిర్మాత పోలిశెట్టి నాగకుమారి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విఎన్ శ్రీనివాసరావు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. సో అందరికి నమస్కారం అండి. ఈరోజు మా సనాతన సెల్యులాయిడ్స్ అనే బ్యానర్ ఆఫీస్ ఓపెనింగ్, అట్లానే మా ప్రొడక్షన్ నంబర్ 1 ఈరోజు ముహూర్తం షాట్ కూడా ఇందాకే జరిగింది. సో చంద్రకాంత్ గారు అలియాస్ చిట్టిబాబు గారి చేత, తర్వాత ఎగ్జిబిషన్ రామారావు గారి చేత ఉదయం 9:51 ఈరోజు మార్నింగ్ ముహూర్తం షాటు క్లాప్ ఇచ్చారు వాళ్ళు. సో మేము అనుకున్న ప్రొడక్షన్ 1కి డైరెక్టర్గా కిరణ్ కొటారు అని ఈయన చేస్తున్నారు. సో మేము ఈ ఆడిషన్స్, వర్క్షాప్స్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం. 2 నెలల్లో ఇది షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ధన్యవాదాలు. నమస్కారం. రమేష్ గారు చెప్పినట్టు ప్రొడక్షన్ 1 మన సనాతన సెల్యులాయిడ్స్లోంచి మనం ఒక సినిమా తీయబోతున్నాము. దాని ముహూర్తము ఆఫీస్ ఓపెనింగ్ ఈరోజు జరిగింది. సినిమా వచ్చేసరికి ఒక సైకో రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. సో దీంట్లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన రొమాంటిక్ లవ్ స్టోరీ యాజ్ వెల్ యాజ్ సమ్ లెవెల్ ఆఫ్ సైకిక్ యాక్టివిటీస్ అండ్ ఎస్పెషల్లీ ది థ్రిల్లర్ జోనర్. సో మీకు ఏంటంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ విత్ కామెడీ, అట్ ది సేమ్ టైమ్ విత్ లవ్ అండ్ ఆల్సో లిటిల్ బిట్ ఆఫ్ సస్పెన్స్ అండ్ టెన్షన్ అన్నీ కలగొలిచిన సినిమా ఇది. సో డెఫినెట్గా ఆడియన్స్ అందరికీ ఇది మంచి రీచ్ అయ్యి వాళ్ళందరికీ ఇది మంచి ఎంటర్టైన్ చేస్తుందని ఆశిస్తున్నాము. రమేష్ గారు చెప్పినట్టు మనము ఆడిషన్స్ స్టార్ట్ చేస్తున్నాము రేపటి నుంచి. సో దానికి కూడా సంబంధించిన ఫ్లైయర్స్ కూడా మేము రిలీజ్ చేస్తున్నాము. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా ఒక 1.5 month తర్వాత మన మ్యాక్సిమం షూటింగ్ కూడా మన విజయవాడ ప్రాంగణంలోనే జరగబోతుంది. సో కాబట్టి మన ప్రొడక్షన్ 1కి మీరందరూ కూడా మీ యొక్క సపోర్ట్ ఇచ్చి దీన్ని దిగ్విజయం చేయాల్సింది కోరుకుంటున్నాను. ఫస్ట్ ఇప్పుడు మీరు అడిగారు కదా, మన సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అందరికి ఖచ్చితంగా అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇక్కడ చిన్న అంటే యాక్చువల్గా మా సినిమా బడ్జెట్ వచ్చేపాటి 1.5 కోటి అనుకుంటున్నాం మేము. ఈ 1.5 కోటిలో ఈ సినిమా చేసినప్పుడు మేము కూడా మినిస్టర్ గారిని వాళ్ళని ఇన్వైట్ చేస్తాం ఖచ్చితంగా. మాకు సినిమా ఇండస్ట్రీతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం మన తెలుగు సినిమా పరిశ్రమ నుంచి కూడా మాకు సహకారాలు వస్తాయని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. షూటింగ్ కూడా విజయవాడలో యాక్చువల్గా ఏంటంటే మా టార్గెట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే చేయాలండి సినిమా. ఎందుకంటే ఇప్పుడు కొత్త ఆంధ్రప్రదేశ్ కదండి, సీఎం గారు కూడా బాగా సహకారాలు తీస్తున్నారు కాబట్టి ఇక్కడే చేద్దాం. షెడ్యూల్స్ కూడా దాదాపుగా 3 షెడ్యూల్స్ 4 షెడ్యూల్స్ చేస్తాం. ఈ 4 షెడ్యూల్స్ కూడా మేము అనుకున్న ఏరియాలను ఇక్కడే సెలెక్ట్ చేసుకున్నాం. సాంగ్స్ కానీ ఇదంతా అన్ని లొకేషన్స్ కూడా అన్ని ఫైనలైజ్ చేసేసుకున్నాం. ఇంకొక 1 monthలో మూవీ స్టార్ట్ అయిపోతుంది. ఆఫీస్ ఓపెనింగ్ కూడా సీనియర్ నటులు కూడా ఇన్వైట్ చేశారు కదా, అలానే సినిమాలో కూడా నూతన నటులు కాకుండా సీనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారండి. వాళ్ళందరినీ మేము రివీల్ చేస్తాము. దాదాపుగా సీనియర్ ఆర్టిస్టులు ఉంటేనే బిజినెస్ జరుగుతుందని మాకు ఇది ఉంది కదా, కాబట్టి ఖచ్చితంగా సీనియర్ ఆర్టిస్టులు ఉంటారు దీంట్లో. యాక్చువల్గా అండి మేమైతే ఫస్ట్ థియేటర్కి అనుకున్నాము. తర్వాత మళ్ళీ మాకు ఇందాక సినిమా పెద్దలు కొంతమంది సలహా ఇచ్చారు, ఓటీటీకి వెళ్ళండి, కంటెంట్ బాగుంది, మీది చాలా బాగుంది అన్నారు. కంటెంట్ చెప్తే ఖచ్చితంగా మీరు ఓటీటీకి వెళ్ళండి అన్నారు. ఖచ్చితంగా ఓటీటీకి వెళ్తాం. ఓటీటీ అంటే ఎక్కువగా వెబ్ సిరీస్ ఎక్కువగా అవుతున్నాయి కదా, డైరెక్టర్ గారు అన్నట్టుగా సైకో ప్లస్ రొమాంటిక్ థ్రిల్లర్ అన్నారు కాబట్టి అంటే వెబ్ సిరీస్ మొత్తం పార్ట్ 1 పార్ట్ 2 లేదండి. యాక్చువల్గా మేము చేస్తే 6 ఎపిసోడ్లు చేస్తామండి. ఇది 6 ఎపిసోడ్లు పార్ట్ 1కి చేస్తాం. ఇది సక్సెస్ అయిన దాన్ని బట్టి మళ్ళీ ఫర్దర్గా మీకు సెకండ్ ఉంటుంది. మూవీ ఫర్దర్గా ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? మూవీ ఇంకొక 1 monthలో స్టార్ట్ చేస్తామండి. యాక్చువల్గా రేపటి నుంచి ఆడిషన్స్ అని చెప్పారు కదా మా బ్రదరు, ఖచ్చితంగా రేపటి నుంచి స్టార్ట్ చేసి 1 monthలో స్క్రిప్ట్ అంతా అయిపోయింది, మొత్తం వర్క్ అంతా అయిపోయింది. షూట్ ఒకటే స్టార్ట్ చేయాలి. ఇంకా అది 1 monthలో స్టార్ట్ చేస్తాం. చివరిగా ఆడియన్స్ ఉద్దేశించి ఈ సినిమాకి ఉద్దేశించి ఏం చెప్పాలి? ఈ మీ అందరినీ మాత్రం ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాం. మంచి సస్పెన్స్ థ్రిల్లర్తో వస్తున్నాం. చాలా బాగుంది సబ్జెక్టు. డైరెక్టర్ గారు కూడా యాక్చువల్గా జర్మనీలో ఒక మూవీ చేశారు, చాలా బాగా చేశారు. అది లో బడ్జెట్లో ఆయన మూవీ చేశారంటే ఎవరు నమ్మరు, అంత బాగా చేశారు. దాన్ని చూసే మేము కిరణ్ని సెలెక్ట్ చేసుకున్నాం. అది చాలా అద్భుతంగా ఉంది.
ఈ సినిమా కూడా మేము ప్రేక్షకులు చెప్పేది అంటే చిన్న సినిమా అని అనుకోకుండా మీకు మంచి సినిమా అయితే అందిస్తామని ఖచ్చితంగా చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ 50 లక్షలు 60 లక్షల బడ్జెట్లు తీసి కోట్లు వచ్చేస్తున్నాయి. చిన్న సినిమా మొన్న ఏదో చేశారు జయకృష్ణ అని 50 లక్షలతో చేశారు ఆ సినిమా, ఈరోజు దాదాపు 100 కోట్ల పైన వచ్చింది. అలాగే చిన్న సినిమాలని ఆదరిస్తారు ప్రేక్షకులు అనేది మేము ఎప్పుడు, అది ఎంటర్టైన్మెంట్ జానర్ బాగుంటే ఖచ్చితంగా ఆదరిస్తారని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మా సినిమాని ఆదరిస్తారని మాకైతే నమ్మకం ఉందండి. అంటే ఇప్పుడు వచ్చే ఓటీటీ మూవీస్ కానీ చిన్న సినిమాలు అన్నిటి కూడా డైరెక్టర్లు దమ్ము ఉంటే ఆటోమేటిక్గా Yes. ఆల్మోస్ట్ దిల్రాజు గారు కానీ పెద్ద ప్రొడ్యూసర్లు ముందుకు వస్తున్నారు కదా. Yes. అంటే మెయిన్ డైరెక్టర్లు మిమ్మల్ని ఆకర్షించిన ప్రధాన అంశం ఏంటి అసలు? డైరెక్ట్ యాక్చువల్గా చెప్పాను కదండి, జర్మనీలో ఒక మూవీ చేశాను, జర్మన్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో చేశాడు, చాలా బాగుంటుంది అది. ఆ ట్రైలర్ చూస్తేనే మాకు డెఫినెట్గా తనతో చేయాలని చెప్పి ఒక ఇది ఏర్పడింది. అప్పుడున్న బడ్జెట్లో తన వాళ్ళ ఫ్రెండ్స్ సహకారం తీసుకొని అక్కడ రిలీజ్ చేసుకోగలిగాడంటే దమ్మున్నాడని మాకు అర్థమైంది. కాకపోతే డెఫినెట్గా సబ్జెక్ట్ కూడా చాలా బాగుంది, ఆ జానర్ టచ్ చేసే విధానం చాలా బాగా నచ్చింది మాకు. ఓకే సార్.